ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం మరలా మేమందరము కలిసి మిమ్మను ఆరాధించి మిమ్మను స్తుతించడానికి, మీ మాటలు ధ్యానించుకుని మా బ్రతుకులలో మేము మంచి ఆరాధికులుగా ప్రభా తయారు కావటానికి మీరు మాకు అనుగ్రహింపచేసిన ఈ శ్రేష్టమైన సమయమంతటి కొరకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన ప్రేమ చేత ఇదిగో తండ్రి, నీ వాక్యములు అతి గంభీరములని, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అని, అది నా మార్గములకు దీపమని భక్తుడు చెప్పినట్లుగా నీ వాక్యము వలన మా జీవితంలో కట్టుకొనుచు, నీ వాక్యము చేత జీవితాలను ప్రభు నడిపించుకొనుచు. ఇదే తిన్నని మార్గము, దీనిలో మీరు నడువుడి అని చెప్పినట్లుగా మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిదిద్దుకుంటూ నిరంతరము నీ వాక్యము చేత కట్టబడినట్లుగా మీ సహాయమును అందించండి. తిరిగి మరలా ఈ రెండవ వర్తమానంలో నీ మాటల కొరకు వేచున్న నన్ను మమ్మలను బలపరిచి మీరు మాత్రమే ప్రభా మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు యొక్క కృపను బట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి ఉపమాన భావాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. గడిచిన వారంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఆ సంగతులు మనం జ్ఞప్తిలోకి తెచ్చుకున్నాం. తిరిగి ఈరోజు మరొక ఉపమానంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనందరికీ తెలిసినదే, అయినా దాని నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. ఒకసారి మీ బైబిల్ తెరిచి చక్కగా చూడండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర మార్గమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. దైవ సంబంధమైన విషయాలను, లేదంటే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కంటికి కనిపించేటువంటి వస్తువులతో పోల్చి చెప్పడాన్ని ఉపమానం అంటారు. ఉపమాన రీతిగా నువ్వు ఎందుకు బోధిస్తున్నావంటే, యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు సమాధానం చెప్పారు. ఈ విషయాలు అందరికీ అర్థం కావు, కాబట్టి మీకు అర్థం కావచ్చేమో కానీ అందరికీ అర్థం కావు. కొన్ని విషయాలు మనం చదువుకుంటున్నాం కాబట్టి ప్రభు నమ్మిన బిడ్డలుగా మనకు అర్థం కావచ్చేమో కానీ ప్రభువుని ఎరగని వారు చాలామంది ఉంటారు. వారికి డైరెక్ట్గా వాక్యం చెప్పినా ఏమీ అర్థం కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఉపమాన రీతిగా అనేక విషయాలు బోధించారు. అవి మన ఆత్మీయ జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి, మనకు అవసరం కూడా. కనుక ఇక్కడ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చెవులు గలవాడు వినుగాక అనే సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు చెప్పారు. ఎందుకు అనంటే, చాలామంది వింటారు కానీ దాన్ని గ్రహించరు. చెవులు అంటే ఆ వినే సందర్భం దాకానే తప్ప అది లోపలికి వెళ్ళదు. కనుక దైవ సంబంధంగా ప్రతి మాట మనకు హృదయ అంతరంగాల్లోనికి వెళ్ళలేనప్పుడు అది మనకు ఉపయోగం ఉండదు. తప్పనిసరిగా మనం ఆ మాట ఎక్కడికి తీసుకోవాలి అంటే హృదయంలోనికి తీసుకుంటేనే మనకు ఆ మాట బాగా అర్థమవుతుంది, మనం దానికి స్పందించగలుగుతాం. ఒకవేళ హృదయంలోనికి మనం వెళ్ళలేదనుకోండి, మనకు ఆ స్పందన రాదు. పైన వినడం వల్ల ఏం ఉపయోగమో ఉండదు. ఎక్కడో మనం ఆలోచిస్తూ ఉంటాం అనుకోండి, అప్పుడు మన ఆ వాక్యం లోపలికి వెళ్తుందా? మనుషులు అయితే ఇక్కడే ఉన్నాం, కానీ మనసు మాత్రం ఎక్కడో ఉందనుకోండి, ఎలా వెళ్తుంది మరి వాక్యం? లోపలికి వెళ్ళదు కదా.
కనుక మనసు ఇక్కడ ఉండాలి. ఆ మనసు లోపలోనికి ఈ మాటలు ప్రవేశించాలి. రైట్, ఇక్కడ కొన్ని సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ సందర్భాలు ఇక్కడ మనకు విత్తువాడు అనేటువంటి ఆయన కనిపిస్తున్నాడు. అందులో మొదటిగా మీరు రాసుకునే వాళ్ళు అయితే కనుక ఒకవేళ రాసుకోండి. విత్తువాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మీరు బ్రాకెట్లో రైతు అని రాసుకోండి. ఒక రైతు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత విత్తనాలు అంటే వాక్యము, లేదంటే అది ఒక పంట అని రాసుకోండి. త్రోవ పక్కను అన్నాడు మూడవ మాటగా. త్రోవ పక్కను అంటే వాక్యము విని గ్రహించేవారు. వాక్యము విని గ్రహించేవారు. ఆ పక్కన మళ్ళీ చిన్న డాష్ పెట్టుకుని దుష్టుడు అని రాసుకోండి. తర్వాత నాలుగవదిగా రాతి నేల అన్నాడు. అంటే వాక్యం వింటున్నారు కానీ వాళ్ళకు బలం లేదు. కారణం ఏంటంటే పక్కన మళ్ళీ రాసుకోండి, వేరు లేదు, వారిలో వేరు లేదు గనక. ఆ తర్వాత ఐదవదిగా ముండ్ల పొదలు అన్నాడు. అంటే వాక్యం విని పడిపోయేవారు. కారణం ఏంటంటే పక్కన మీరు రాసుకోండి, ఐహిక విచారములు అని. ఇక ఆరవదిగా మంచి నేల అన్నాడు. అక్కడ 30%, 60%, 100% అని రాసుకోండి. కారణం వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాక్యం విని గ్రహించి ఆ వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు. విత్తువాడు అనగానే యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ ఒక రైతు. 2 విత్తనములు అంటే వాక్యము, పంట. తర్వాత త్రోవ పక్కను అంటే వాక్యం విని గ్రహించువారు. పక్కన దుష్టుడు అని రాసుకోండి. తర్వాత రాతి నేల అంటే వాక్యం విన్నారు కానీ బలం లేనివారు. కారణం వారిలో వేరు లేదు. నేను మరలా వివరిస్తాను మీకు అన్నీ. తర్వాత రాతి నేల, వాక్యం విన్నారు కానీ బలం లేనివారు, వారిలో వేరు లేదు, వాక్యం విన్నవారు అన్నది. ముండ్ల పొదలు, వాక్యం విని పడిపోయేవారు. కారణం ఏంటంటే ఐహిక విచారములు. తర్వాత మంచి నేల 30%, 60%, 100%. వీళ్ళు ఫలించువారు. వాక్యం విని గ్రహించి అర్థం చేసుకుని ఆ వాక్యానుసారంగా బ్రతికిన వాళ్ళు మాట మీరు వీళ్ళు. రైట్, ఇప్పుడు మనం వింటే గనక విత్తనాలు మనకు లోక సంబంధంగా విత్తనాలు ఎక్కడ విత్తుతామంటే పొలంలో విత్తుతాం. ప్రతి రైతుకు కూడా 4 రకాల ఫలితాలు వస్తాయి. ప్రతి రైతుకి ఎలా వస్తాయంటే నేల సారాన్ని బట్టి వస్తాయి. అంతేనా? నేల సారం అన్ని చోట్ల ఒకేలా ఉంటుందా? అన్ని చోట్ల ఒకేసారి ఉంటుందా? కొన్ని చోట్ల ఎండ బాగా తగులుతుంది, కొన్ని చోట్ల నీడ వస్తూ ఉంటుంది, కొన్ని చోట్ల మట్టి కింద చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల కొంచెం గట్టిగా ఉంటుంది, కొన్ని చోట్ల నీళ్లు బాగా అందుతాయి, కొన్ని చోట్ల సరిగా నీళ్లు అందవు. కనుక ఈ సందర్భాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పంట చేతికి వస్తుంది. అందుకే కొన్ని చోట్ల చూడండి, దుప్పుకి మనం దుప్పు అంటామా, దాన్ని ఏమనాలి? దుప్పే కదా, అది కాదు, దాన్ని దుబ్బు అంటాం కదా. రైట్, దానికి ఆ సారాన్ని బట్టి చూడండి, కొన్ని చోట అది పచ్చగా ఫలించి ఎక్కువ పళ్ళు లేదంటే ఎక్కువ వడ్లు ఉంటాయి దాంట్లో. కొన్ని చోట్ల చూడండి సన్నగా ఉండి పేలగా ఉండి సరైనటువంటి వెన్నులు ఉండవు. అంటే ఆ నేల సారాన్ని బట్టి అది ఏమవుతుందంటే అది అట్లా మారుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి 4 రకాలుగా మరి పంట చేతికొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి నేల సారాన్ని బట్టి. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు త్రోవ పక్క, రాతి నేల, ముండ్ల పొదలు, మంచి నేల. ఆయన కూడా ఆ ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఒక చక్కటి విషయాలను, సత్యాలను వీటి ద్వారా మనకు కూడా బోధించాడు ఆయన. ఇక్కడ వరకు అర్థమైంది కదా? అర్థమైందా లేదా? కాళ్ళు లాగితే కుర్చీలోకి వెళ్ళిపోవటమే. సరే, మొదటిగా త్రోవ పక్కన పడిన విత్తనాలను చూద్దాం. ఎప్పుడైనా సరే మరలా మీరు ఒకసారి గమనించాలి, రైతు విత్తనాలు చల్లేటప్పుడు విత్తనాలన్నీ కూడా ఒకవేళ లోకానుసారంగా ఉన్న పొలంలో చూస్తే కల్తీ మందులందరూ కలిపేస్తూ ఉంటారు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ విత్తనాలు విత్తేటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనుషులను సాదృశ్యంగా చేసుకుని
ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ విత్తనాలు మంచివేనా? విత్తనాలు మంచివేనా కాదు? విత్తనం అంటే ఇక్కడ ఏంటి? దేవుని యొక్క వాక్యం. వాక్యం మంచిదే కదా, రైట్. విత్తనాలు చల్లేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మంచివారేనా? కల్తీ ఏమైనా ఉందంటారా? అంటే విత్తనాలు చల్లేటువంటి ఆయనలో కల్తీ లేదు, విత్తనాల్లో కూడా కల్తీ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. విత్తనాల్లో కల్తీ లేదు, విత్తనాలు చల్లే ఆయన కూడా కల్తీ లేదు. ఇక్కడ ఉన్నతే మనకు అన్నీ కల్తీయే కదా. చల్లేవాడు అలాంటి వాడే, విత్తనాలు కూడా అలాంటివే. కాబట్టి వాటి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎప్పుడైనా సరే మరలా చెప్తున్నాను, దైవ సంబంధమైన విషయాలను కంటికి కనిపించే వాటితో పోల్చి ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి ప్రభు చెప్పిన విషయాలు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏ గ్రంథాల్లో కూడా ఉండవు. ఇంత చక్కగా ఎవరు చెప్పలేరు, అంత బాగా మన ప్రభు చెప్పారు మనకు అర్థం అవడానికి, రైట్. ఇప్పుడు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల గురించి మనం చూద్దాం. చూడండి 13వ అధ్యాయంలో 4వ వచనంలో, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను అన్నాడు. వాక్యం విన్నారు వీళ్ళు, అవి గ్రహించారు. కానీ ఆ వాక్యం లోపలికి వెళ్తేనే కదా పనిచేసేది, లోపలికి వెళ్ళకపోతే పని చేయదు కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక రకంగా ఇలా కూడా చెప్తాను మీకు. ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ జరుగుతున్న సందర్భాల్లో మనం రోడ్డు అంటే వెళ్తూ ఉంటారు, చాలామంది అలా చూస్తూ ఉంటారు. వీళ్ళు త్రోవ పక్కన అనుకోండి, వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం మనసు లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ వినే పరిస్థితుల్లో అక్కడ ఏమైనా పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను అన్నాడు. ఈ మాట ఇలాగే ఉంచుకొని ఒకసారి 8వ అధ్యాయం లోకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. లోకా గారిని కొంచెం వివరంగా రాశారు అక్కడ. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకుని పోవును. అంటే వాక్యము ప్రకటింపబడుతుంది, ప్రకటింపబడుతున్నటువంటి ఆ వాక్యము ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోనికి వెళ్ళాలి. హృదయంలోనికి వెళ్ళే లోపలనే ఏమొచ్చి ఎత్తుకుపోతున్నాయి? పక్షులు వస్తున్నాయంట. ఏం పక్షులు అబ్బాయి ఇవి? ఏ పక్షులు ఇవి? ఒరే వాక్యం చెప్తున్నారు అక్కడ, కొంచెం విందాం రారా అంటే, విందాం రా నడరా విందాం, రైట్. వాళ్ళు ఏదో చెప్తారా, మనకెందుకు, మనం వెంటనే వెళ్ళిపోదాం అండి, నడరా వెళ్ళిపోదాం, అలా వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అంటే ఈడే పక్షి. దుష్టుడు ఏం చేస్తున్నాడంట? ఎత్తుకుని పోతున్నాడు. ఎవరు వీళ్ళు అంటే త్రోవ ప్రక్కన పడినటువంటి వారు. రండి రెండో మాట కూడా చూద్దాం. రెండో మాట ఏముంది? 13వ అధ్యాయం మరలోకి వచ్చేసేయండి ఇక్కడికి. 2వ అధ్యాయము 13:5, మత్తయి సువార్త 13:5. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను అన్నారు. వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళు కూడా మంచోళ్ళే, చెడ్డోళ్ళేం కాదు, వీళ్ళు కూడా మంచోళ్ళే. వాక్యం వెంటనే వీళ్ళు ఎట్లా అంటే వాక్యం వెంటనే సంతోషంతో వాళ్ళు అంగీకరించారు. కానీ లోపలికి వెళ్దామంటే లోపల ఏం లేదంటున్నాడు, వేరు లేనందున వెంటనే ఏం చేస్తున్నారంటే వీళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. ఏంటి ఏ వేరు లేదు వీళ్ళల్లో అంటే, మరల ఇక్కడికి వద్దాం ఒకసారి. లోకాసు వార్త 8వ అధ్యాయంకి రండి. ఏ వేరు లేదు వీళ్ళల్లో? లోకాసు వార్త 8వ అధ్యాయం రండి మరలా 13. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముతో అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనము కాలమును ఏం చేస్తారంటే వీళ్ళు తొలగిపోదురు. కొంచెము కాలము నమ్మి శోధన కాలమును ఏం చేస్తారు వీళ్ళంటే తొలగిపోతారు. కారణం ఏంటంటే వేరు లేదు వీళ్ళల్లో, అంటే బలమైనటువంటి విశ్వాసం లేదు. నమ్మారు, విశ్వాసం ఉంచారు, ప్రభువుని అంగీకరించారు, అంతా బాగానే ఉంది. కానీ కొంచెం కాలం వెళ్ళిన తర్వాత వీళ్ళలో ఏం ప్రవేశించిందంటే వాడు వచ్చేసాడు లోపలికి. అందుకే చూడండి ఈ మధ్యకాలం చూసారా, కొంతకాలము వీళ్ళు ఉంటారు, వేరు బలంగా ఎప్పుడైతే లేదో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా కాస్త ఇబ్బంది కలగగానే, వీళ్ళకి ఇబ్బంది కలగగానే, వీళ్లకు ఇబ్బంది కలగగానే ఏం చేస్తారంట, ప్రభువుని విడిచిపేస్తారంటే. వీళ్ళకి మాంసపు గుండె కాదు, రాతి గుండె వీళ్ళది, రాతి గుండె. అవసరాలకు దేవుణ్ణి వాడుకునేటువంటి వారు వీళ్ళు. ఎంత ప్రమాదమో చూడాలి. ప్రభువుకి ఎలాంటి మనసు నచ్చుతుందా? మరి విత్తనము మంచిదే, విత్తనం ఇస్తే ప్రభువు మంచివాడే, కానీ నీ హృదయపు సంగతులు ఎట్లా ఉన్నాయో ఆలోచించాలి. అక్కడేమో రక్షణ పొందకుండానే ఎత్తుకుపోయాడు,
ఇక్కడేమో రక్షణ పొందిన వారిని కూడా ఎత్తుకుపోతున్నాడు. చూడాలి, మీరు అర్థం చేసుకోవాలి ఎంత ప్రమాదకరమైన సంగతులో. కాబట్టి ఈ సంగతులన్నీ మనలోనే కనిపిస్తూ ఉంటాయి. మరి నువ్వు ఏ ప్రక్కన ఉన్నావో చూడాలి. ఇప్పుడు త్రోవ పక్కన ఉంటే గనక రక్షణ పొందకుండా ఇంకా అలాగే తిరుగుతూ ఉన్నావంటే పక్షులు ఎప్పుడు నీ చుట్టూరే తిరుగుతూ ఉన్నాయి కాబట్టి నీకు రక్షణ ఉండట్లేదు. రక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి దూరం అయిపోతున్నావు అంటే పక్షులు బాగా తిరుగుతున్నాయి నీ పక్కన అని అర్థం. అలాగే రాతి నేలలో నువ్వు ఉన్నావనంటే వేరు లోపలికి ఫలించకపోవడం వల్ల చిన్న చిన్న అభ్యంతరాలు రాగానే ఆ సంఘాన్ని విడిచిపెట్టి ప్రభువుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి ఇంకా తిరుగుతున్నారు వాళ్ళు. రైట్, మరలా మూడో దానికి వద్దాం. మత్తయి సువార్త 13:7 భాగం 3. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. ఇవేంటంటే ముండ్ల పొదలలో పడిన విత్తనాలు. ఇవి ముండ్ల పొదలో పడ్డాయి. ముండ్లు అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఎప్పటికైనా ఇవి ప్రమాదకరమైనవే. చాలామందికి ముళ్ళు నచ్చవు. నచ్చుతాయా ముళ్ళు? మాట్లాడట్లేదు, అలా బిగిసిపోయేటి. ముళ్ళు నచ్చుతాయా? ముళ్ళు గుచ్చుతూ ఉంటే నచ్చుతాయా? పైనుండి మొత్తం అన్ని ముళ్ళు గుచ్చేసి ఆశీర్వదించండి అంటే ఎవరైనా ఆశీర్వదించగలరా? మాట్లాడగలరా? కనుక వీళ్ళు ముండ్ల పొదలలో పడ్డారంటే వీళ్ళు వాక్యం విన్నారు, గ్రహించారు, అర్థం చేసుకున్నారు. వీళ్ళు కూడా మంచోళ్ళే, వీళ్ళు కూడా చెడ్డోళ్ళే, ఇంకా అది మంచోళ్ళే. వాక్యం విన్నారు, అర్థం చేసుకున్నారు, మందిరానికి వస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, అన్నిట్లోనూ కూడా బాగానే ఉన్నారు. కానీ వీళ్ళ పరిస్థితులు ఏంటంటే ముండ్ల పొదల్లో పడ్డారన్నాడు. అక్కడ లోకసువార్తకు రండి. మళ్ళా లోకసువార్త 4:14, 8:14. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు అన్నాడు. ఏంట ముళ్ళు? అక్కడ ముళ్ళున్నాయి. ఈ జీవన సంబంధమైన విచారములు, ధనభోగములు అణిచివేయబడి అన్నాడు. జీవన సంబంధమైనటువంటి విచారాలు. దానికే మత్తయి సువార్తలోకి రండి. మరలా 13వ అధ్యాయంలోకి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి రండి. 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలయుడును అన్నాడు. ఏంటంట ముళ్ళు? ముండ్ల పొదలలో పడిన విత్తనాలంటే ఆ ముళ్ళు ఏంటి? ఐహిక విచారాలు, ధనమోసాలు, ఈ లోక భోగభాగ్యాలు. ఈ ముళ్ళు ఏం చేస్తున్నాయంటే గుచ్చుతున్నాయంట. అంటే చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మంది ఎట్లా వస్తారంటే దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి నాకు ఏదో కలిసి రావాలి అని. మీరే నిజం చెప్పాలి ఇప్పుడు. మరి మీరే చెప్పాలి ఇప్పుడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమన్నా కలిసి వస్తుందా? ఎందుకు అలాగ అయిపోయారు? దేవుణ్ణి నమ్ముకుంటే ఏమన్నా కలిసి వస్తుందా, కలిసి రాదా? ఏదోటి చెప్పండి మరి. ఏం కలిసి వస్తుంది? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలా? ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలా? మరి ఎందుకు మరి పాపము శాపం నుండి విడుదలనిచ్చే దేవుని కొరకు మాట్లాడుకోకుండా నాకు రక్షణ ఇచ్చావు, నీకు స్తోత్రాలు అనకుండా ప్రతిరోజు మనం నాకు ఒంట్లో బాగాలేదు, నాకు కాలు బాగాలేదు, నాకు ఏలు బాగాలేదు, నాకు తలపోటు వచ్చేస్తుంది, నాకు ఇల్లు లేదు, ఒళ్ళు లేదు, అసలు ఏమీ లేదని ఎందుకు ఎడుతున్నాం మనం? అలాగైపోయారు మళ్ళీ. నిజమే ఆ మాట. కానీ మరి వీటి కోసం ఎందుకు ఏడుస్తున్నాం? అలా ప్రాముఖ్యమైన విషయాలను పక్కన పెట్టామంటే నిన్ను ఈ ముళ్ళన్నీ గుచ్చుతున్నాయి కదా. ముండ్ల పొదలలో పడిన విత్తనాలు అన్నాడు వాటిని. ఈ ముళ్ళు నిన్ను గుచ్చుతున్నాయి కదా. పక్క వాళ్ళు ఎవరికైనా ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఏం పర్లేదు ధైర్యంగా ఉంటే ఏం కాదు అని అనుకోండి. నీకు ఒంట్లో బాగోపోతే అప్పుడు ఏం చేస్తా? పక్క వాళ్ళకి ఎలాగో ధైర్యం చెప్తాము, నిజమే అది. కానీ మనకొస్తే ఇంకా చూడాలి అసలు మన పనులు ఎలా ఉంటాయో. రామాంజలి గారు ఒక పూట అసలు ఎలాగైపోడు ఆయనకే తెలియాలి, దేవునికి తెలియాలి, ఆయనకి తెలియాలి. ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏంటి ఐసీలో పెట్టేలేమో, ఇప్పుడు తీసుకెళ్ళి అర్జెంటుగా అనుకున్నాడు ఆయన. ఒక్క క్షణంలోనే జీవితం అంతా తారుమారైపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ధనమోసము, సుఖభోగములు, ఐహిక విచారములు ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? నీ విశ్వాసపు స్థాయి కన్నా కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. ముండ్ల పొదలలో పడిన విత్తనాల గురించి ఏం చెప్పాడు ఆయన? అక్కడ రాయబండి మాట చదవండి ఇప్పుడు. ముళ్ళ పొదలలో పడిన ముండ్ల పొదలు ఎదిగి 17 7 వచ్చినాడు 13:7 మత్తయి సువార్త.
ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. వేటిని ఆ? ఏ విత్తనాలైతే నీ లోపలికి వెళుతున్నాయో ఆ విత్తనాలు, ఆ వాక్యమును ఏం చేస్తున్నాయంటే ఇవన్నీ అణిచివేస్తున్నాయి. అందుకే చూడండి, ఎప్పుడైనా సరే మనము మంచిగా దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడల్లా దుష్టుడు కూడా ఏదో ఒక ముళ్ళులో మనకి పెడతా ఉంటాడు. ఆ ముళ్ళులో మనం పడిపోతాం. మనం కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఏవైనా సరే ఇవన్నీ మనకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. గుర్తురావండి? అప్పుడు చూడాలి మన పరిస్థితి ఎలా ఉంటుందో. అసలు అన్నీ మర్చిపోతాం, దేవుని కూడా మర్చిపోతాం. మనకు ఏదైతే ఇబ్బందిగా ఉందో దాని మీదే పడుతుంది మన దృష్టి అంతా. అందుకే నీ మనసు ఎక్కడుందో, నీ ధనం ఎక్కడుందో, నీ హృదయమో అక్కడ ఉంటుందని ప్రభు అన్నాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉండును. మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ ముళ్ళన్నీ ఎదిగి ఫలిస్తూ ఉంటే అప్పుడు ఏమైపోతాం? మనకు తెలుసు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 ఒక చిన్న మాట చదవండి ఒకసారి త్వరగా. 2 తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, చూసారా, నన్ను విడిచి తెస్సలోనియకు వెళ్ళిపోయాడట. ఎవరైనా అంటే దేమా గారండి. ఈయన పౌలు గారితో పాటు ఉన్నాడు, కొంతకాలం తిరిగాడు, పరిచర్య చేశాడు, ఆయనతో పాటు కలిసి పనిచేశాడు, ఆయనతో పాటు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. బాగా వింటున్నారా లేదమ్మా? తెస్సలోనిక పట్టణాలకు వెళ్ళాడు పౌలు గారితో పాటు. వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతా చూశాడు, చాలా బాగుంది అనుకున్నాడు. ఎప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామా అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు చూడు, మనం సువార్తకి వెళ్తాము, అప్పుడప్పుడు దేవుని మీటింగ్లకి వెళ్తూ ఉంటాం. మీటింగ్కి వెళ్తా ఉంటేనే దారిలోనే ఆ కొట్లోకి వెళ్ళిపోయి కొనుక్కొచ్చేస్తూ ఉంటాం పొట్లాలన్నీ. మీటింగ్కి వెళ్తాము, నువ్వు ఏ పని మీద వెళ్ళావో ఆ పని మర్చిపోతాం కదా. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారండి, పిల్లలకి అందరికి తీసుకోవచ్చు, ఎక్కడే బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తారు వాళ్ళు. ఆ పక్కడంతా పర్రా 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 ఈ నవ్వులుతూ ఉంటాడేమో, ఇలాగ చూస్తూ ఉంటాడు. మరి నాకేటవేరా అని. మరి వాళ్ళకి పిల్లలు అంతే కదా, మనసు ఎలా ఉంటుంది వాళ్ళకి. పక్కోడు తింటామంటే వీడికి బాధగా ఉంటుందా? మరి నేను అందుకే సన్నిధిలో తిన్నావు, నువ్వు కిందకెళ్ళి తినేసిరా నీకు కావాలంటే. ఎందుకంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళని అవమానపరిచినట్టు ఉంటుంది. కనుక నిజంగా మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని మర్చిపోతాం. కొంతమంది అయితే కూడా వచ్చేటప్పుడే అన్నీ అందులో సరంజామా అంతా ఇందులో వేసుకుని వస్తారు. పిల్లలకు మరి వీళ్ళకో తెలదాం, పేరేమో పిల్లలదే, తినేవాళ్ళు వెళ్ళాం వల్ల ఏ పని మీద వెళ్ళామనే సంగతి వాడు వెళ్ళాడు, తెస్సలోనిక పట్టణం చూశాడు, ఎప్పుడు ఇక్కడికి వచ్చేద్దాము అనుకున్నాడు, అయిపోయింది. ఒక రోజున కనిపెట్టుకుని ఉన్నాడు, అంతే టైం దొరికింది. పౌలు గారిని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి, మంచి వాణిజ్య సముదాయం కలిగిన, మంచి అందమైన, అన్ని రకాల వసతులు కలిగినటువంటి పట్టణం అది. కాబట్టి చూశాడు, కంటికింపుగా ఉంది, బాగుందనుకున్నాడు, వెంటనే ఆ పట్టణంలో సెటిల్ అయిపోయాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడు. చూసారా ఎన్ని ముళ్ళు ఎదిగినాయి, ఇందులో ఎన్ని ముళ్ళు ఎదిగినాయి చూసారా. ఆ మందిరానికి వెళ్తే స్వస్థతలు రావట్లేదా, దెయ్యాలు పోతలేదు. అక్కడికి వెళ్తే ఏమన్నా నెత్తి మీద వేసి 4 బాధలు బాధితే అక్కడన్నా దెయ్యం పోద్దేమో. అందుకని అటు ఇటు తిరిగి విశ్వాసులు లేరండి. మనోళ్ళు ఉండరులేండి, మనోళ్ళు కొంచెం కొద్దిగా నేర్చుకుంటున్నారు కనుక. చాలా చోట్ల అంతే, ఉన్న సేవకుడు నచ్చడు, ఉన్న సంఘం నచ్చదు, ఎక్కడెక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. దూనపు కొండలు నువ్వు అంటారు కదా, మరి ఇంతగా అక్కడికి ఏముండదు. అక్కడ నేను పలకరించేవాడు ఉండడు, నీతో మాట్లాడేవాడు ఉండడు, కనీసం ఎలా ఉన్నావు తిన్నావని అడిగేవాడు కూడా ఉండడు. కానీ అక్కడ నచ్చుతుంది మనకి. ముండ్ల పొదలలో ఆ విత్తనాలు పడితే విత్తనాల కన్నా స్పీడ్గా ముండ్ల పొదలు ఎదిగినాయి. ఐహిక విచారాలు, ధనమోసము ఎదిగి మనిషిని పాడు చేసి విపరీతంగా, చూసారా. అప్పుడు దేమా వెళ్ళిపోడు అనుకుందాము. ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఎక్కువ తీసే. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పాను అన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నావాడు, వాడు నిత్య జీవం గలవాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఓహ్, నిన్ను తినాలా, నిన్ను తాగాలా అన్నారు వాళ్ళు. కనుక శరీర సంబంధులకు ఆత్మ సంబంధం విషయాలు ఎప్పటికీ అర్థం కావు, ఎప్పటికీ ఎక్కవు కూడా. వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకున్నారు,
తీసుకుని వాళ్ళు ఏం చేశారు చూడండి, 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఎవరండి వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన వాక్యం చెబుతూ ఉంటే ఆయనతో పాటు కొంతకాలం తిరిగి యేసుతో పాటు ఉండి పరిచర్యలో ఉండి ఆయన చేస్తున్న అద్భుతాలు చూసి ఆయనతో పాటు తిరిగిన వాళ్ళండి. కానీ ఏమొచ్చేసినాయి లోపల కంటే? ఐహిక విచారములు, ధనమోసములు అన్నీ లోపలికి వచ్చేయడం వల్ల, వాక్యం కన్నా స్పీడ్గా అవి ఎక్కువ ఎదిగిపోవడం వల్ల వాళ్ళు ప్రభువునే విడిచిపెట్టేశారు. అక్కడ పౌలును దేమా విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళు ప్రభుతో పాటు ఉండి ప్రభువునే విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాయి ఇవన్నీ, ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాయో. ముండ్ల పొదలలో పడిన విత్తనాలంటే ఇవే. ఇవి స్పీడ్గా, అంటే దేవుని మాట కన్నా స్పీడ్గా అబద్ధం బాగా తొందరగా ఎక్కుతుంది. సత్యం చాలా కష్టంగా పనిగట్టుకుని చెప్తేనే కానీ ఎవరికి అర్థం కాదు. అదే అబద్ధమైతే, అసత్యమైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇదిగో ఈ పెనుమంట్ర ప్రాంతంలోనికి అద్భుతమైనటువంటి సేవకుడు వచ్చాడు. ఆయన మరి వాక్యం చెబుతూ ఉంటే అనేక అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయంట. ఆయన ఒకసారి అలా ఏండ్రన్ క్యాన్ పట్టుకుని నూనె కొడతా ఉంటే ఎలాంటి రోగమైనా తగ్గిపోతుందంట. మరి మీరు నూనె డబ్బాలు అట్టుకుని రావాలా ఓహో అని అన్నారు అనుకోండి. అసలు పెనుమంట్రలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? అన్ని సంఘాల వాళ్ళు ఎక్కడుంటారు? అబద్ధాలు అనుకోండి, చెప్పకండి. ఎన్ని సంఘాలు ఎక్కడుంటారు? అక్కడే కదా ఉంటారు. కొంతమంది దొంగసాటుకి వెళ్తారు. మా పాస్టర్ గారిని చూసి అతడేమో ఇప్పుడు మళ్ళీ ఈ నూనె డబ్బా కోసమే చెప్తాడు మళ్ళీ ప్రసంగం ఇప్పుడు నా మీద అనుకుని చాలా జాగ్రత్తగా దొంగసాటుకి వెళ్ళి, నువ్వు అలాగే వెళ్ళినప్పుడు నాకు కూడా డబ్బా పట్టరా. చూసారా? అప్పుడు దాకా ఉన్న సంఘాన్ని విడిచిపెడతారు, సమాజాన్ని విడిచిపెడతారు. దొంగ బోధకులు చుట్టూ తిరుగుతున్నారంటే మరి ముళ్ళు కాదా? నీ సంఘం నచ్చదు, నీ సేవ నచ్చదు, నీ సేవకుడు నచ్చడు. నువ్వు నమ్ముకున్న ప్రభువును కూడా దూరం పెట్టి ఈ అద్భుతాల మీద, ధనమోసాల మీద, ఐహిక విచారాల మీద బేస్ అయిపోయి విశ్వాసాన్ని పాడు చేసుకునే స్థితి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నువ్వు నన్ను తినాలి, నువ్వు నన్ను తాగాలంటే యేసుతో పాటు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారంటే అసలు మరి ఎన్నడూ వెంబడించలేదంటండి వాళ్ళు. ఇంకెప్పుడు రాలేదంటండి ప్రభు దగ్గరికి. ఎవరున్నారు అక్కడ? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అక్కడ. కానీ ఎప్పుడు ఆయన దగ్గరికి మరలా రాలేదంట. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పుడు? త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు మంచివే, కానీ వాళ్ళలో రక్షణ పొందకుండగానే వాక్యం ఏమైపోతుంది? దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోతున్నాడు. రాతి నేల పడినటువంటి విత్తనం మంచిదే, కానీ వేరు లేదు. కొంచెం ఏదైనా కష్టం రాగానే, బాధ కలగగానే, ఏదన్నా మాట వాళ్ళకి నచ్చగానే, ఒకవేళ నచ్చకపోతే వెంటనే ఏమైపోతున్నారు? సంఘాన్ని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోవాలి, ప్రభువునే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంట. ఇవి రాతి నేల పడ్డ విత్తనాలు. వేరు లేదు, ఇది వేరు లేదు. మీకు ఇలా చెప్తాను చిన్న మాట. భార్య భర్తలు ఉన్నారనుకోండి, పెళ్ళైన 2 రోజులకో 3 రోజులకే చితకబాదేసాడు అనుకోండి భర్త, అప్పుడు దానికి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటారు? అత్త మామలు, అటు తల్లిదండ్రులు అందరూ కలిసి వీడు మామూలుడు కాదే, కొట్టు చంపేస్తున్నాడే బాబా, వీడు మహా దుర్మార్గుడు, ఎలాంటి వాడిని చేసేసారేంటి నాకు అని ఆవిడంటుంది. నానా రకాల రభస అయిపోతుందా అవదా? అదే పెళ్ళి అయిపోయిన తర్వాత, 2 బిడ్డలు పుట్టిన తర్వాత, కొంతకాలం కాపురం చేసిన తర్వాత, ఒకవేళ అప్పుడు ఏమన్నా భర్త కోపం వచ్చి నేను అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమంటుంది? మంచుడు కాదంటదా? వెళ్ళిపోతానంటదా? అర్థం. ఎందుకంటే తనకంటూ ఒక సంసారం ఉంది, తనకంటూ ఒక జీవితం ఉంది, తనకంటూ భార్య పిల్లలు అందరూ ఉన్నారు. కానీ వాడికి అర్థమవుతుంది, ఈమె కూడా అర్థమవుతుంది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది, ఇది నా కుటుంబం అని. చూసారా? వేరు లోపల పడకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. రాతి నేల వేరు పడినప్పుడు 2-3 మాటలు అన్నా కూడా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అవుతారు. ముండ్ల పొదలు ఈ భయంకరమైనవి, ఇవి చాలా భయంకరమైనవి. ఇవి కూడా మనిషిని తినేసేవే, మన విశ్వాస జీవితాన్ని పాడు చేసేవే. కనుక ఎప్పుడు కూడా వాక్యం పైన ఉండాలి, కానీ మిగతా అన్నీ ఎప్పుడు కిందే ఉండాలి. ఎప్పుడు వాక్యమో పైన ఉండాలి. అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడు పైన చూడాలి. ఇప్పుడు 4వ దాంట్లోకి వచ్చేద్దాం. 4వ విషయం, మత్తయి సువార్త 13:8. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను, చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇదేంటమ్మా? ఇది మంచి నేల అన్నాడు. మంచి నేల అనగానే దేవుని యొక్క వాక్యాన్ని విని, గ్రహించి, అర్థం చేసుకుని
రక్షింపబడి ఫలాలనిచ్చేది. మంచి నేల ఫలాలనిచ్చేది. ఇది చాలా శ్రేష్టమైనది. దాని యొక్క పరిధిని బట్టి, దాని యొక్క బలాన్ని బట్టి 30%, 60%, 100% పంటనిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, కొన్ని హృదయాలు వాక్యం అలా చెప్పగానే వెంటనే అర్థం చేసుకుంటాయి. కొన్ని హృదయాలకు చెప్తేనే కానీ అర్థం కాదు. అందరి హృదయం ఒకేలా ఉందా అమ్మ? అర్థమవుతుందా? అందరి హృదయం ఒకేలా ఉందా? లేదు కదా. కాబట్టి చదువుకున్న వాళ్ళు కొంతమంది, చదువు లేని వాళ్ళు కొంతమంది, చదువు లేకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది, వాళ్ళకి గ్రహింపు జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి పెద్ద చదువు ఉండదు, కానీ ఒక మాట అలా చెప్పగానే బాగా అర్థం చేసుకుంటారు. కనుక ఇలాంటి దైవికమైనటువంటి విషయాలలో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎదిగి ఫలించి వాళ్ళు ఏం చేశారంటే ఫలాలను ఇచ్చారు. మంచి నేలను పడిన విత్తనాలు వీళ్ళందరూ కూడా. లూకాసు వార్త 8వ అధ్యాయంలో వారికి సూచనలకు కొన్ని మాటలు చెప్పాడు. అక్కడ చూడండి, 8:15 లూకాసు వార్త. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వీళ్ళకి యోగ్యమైన మంచి మనస్సు ఉంది, వాక్యము విని దాని ప్రకారం నడుచుకునే గుణం ఉంది. అంతేకాదు ఓర్పుతో ఫలించే గుణం కూడా ఉంది వీళ్ళకి. యోగ్యమైన మనస్సు, వాక్య ప్రకారం నడుచుకునే గుణం, ఓర్పుతో ఫలించే గుణం, ఇది మంచి నేలకు ఉంది. వీళ్ళు దేవుని మాట తప్ప ఇంకా ఏది పట్టించుకోరు. వీళ్ళకి ఏముంది, ఆస్తిపాస్తులు ఉన్నాయని చూడరు. వీళ్ళు లోకంలో భోగభాగ్యాల కోసం చూడరు. నాకు నా దేవుడు ఉన్నాడు చాలు అనుకుంటారు. ఇంక మిగతా విషయాలు పట్టించుకోరండి వీళ్ళు. అసలు ఏవైనా జరగని, వింటున్నారా, ఏవైనా జరగని, ప్రభు నాకు తోడున్నాడు చాలు అనుకుంటారంటండి. అంత గొప్ప స్థాయి కలిగినటువంటి వీళ్ళు. మనకు బైబిల్లో చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం చూడండి. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఏం చేశాడంటే ఆయన, మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు పరిశుద్ధుడు అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు కడవరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు వాళ్ళ యొక్క ఫలింపు జీవితం కొరకు. ఏం జరగని, ఏమైనా జరగని, ఎలాగైనా జరగని ఏమీ పట్టించుకోలేదు. మనకి ఇస్కరియోతు యోధా గురించి తెలుసు, మనకి తెలుసు. మీకు అందరికీ ఇస్కరియోతు యోధా గురించి ఎంతమందికి తెలుసు? తెలీదా? ఇప్పుడు వినలేదు పేరు? ఎప్పుడైనా విన్నారా పేరు? విన్నారమ్మా ఆయన పేరు? ఎవరైనా యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడంటే 30 వెండి నాణాలకి ఎవరు నమ్మేశాడు? ప్రభు నమ్మేశాడు. అంటే ఎన్ని ముళ్ళు ఉన్నాయి లోపల? ధనమోసము, ఐహిక విచారములు, ఇవి లోపల ప్రవేశించే యేసుక్రీస్తుతో పాటుగా ఉండి అమ్మేశాడంటే. ఎన్ని ముళ్ళు పెరిగినాయి చూశారు లోపల? ఎన్ని ముళ్ళు పెరిగినాయో. ఈ ముళ్ళన్నీ పెరిగి ఎప్పుడైతే అమ్మేశాడో అండి, అప్పుడే అతను సగం చచ్చిపోయినట్టుగా అయిపోయాడు. అంటే మంచి నేల అతనిలో లేకుండా పోయింది. తన జీవితాన్ని తనే పాడు చేసుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడున్నటువంటి సందర్భంలో పేతురు అంటున్నాడు, ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాము? నీవే దేవుని పరిశుద్ధుడువు అంటున్నాడు. వీళ్ళు ఫలించడానికి వారి వారి వంతుల చొప్పున, వారి వారి పరిస్థితులు చొప్పున వారు ఫలించడానికి చాలా సంగతులు వాళ్ళు చేశారు. సువార్త, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచన భాగం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ,
ఇతడు మొదట తన సహోదరుడిని సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకుని వచ్చెను. ఎవరైనా? అంద్రెయ. సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. పేతురుని తీసుకొచ్చింది ఎవరంటే అంద్రెయ. మనకు పెద్ద కనిపించడు ఈయన ఎక్కడా కూడా. కానీ ఇదిగో నిన్ను నిత్య జీవపు మాటలు గలవాడు మీరే అని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరగా చేస్తాను అనగానే వాళ్ళ ఇంటిని విడిచిపెట్టారు, వాళ్ళు విడిచిపెట్టారు, వాళ్ళకున్నవన్నీ కూడా విడిచిపెట్టారు. మంచి నేలను పడేవాళ్ళు లోక సంగతులు ఆలోచించరు. మంచి నేలను పడిన విత్తనాలు కలిగినటువంటి ఆ మనస్సు లోక సంగతులను ఆలోచించరు. వాళ్ళు ప్రభువే కావాలనుకున్నారు, వెంటనే విడిచిపెట్టి వచ్చేసారంటండి వాళ్ళందరూ. మనకి లోకము కావాలి, దేవుడు కావాలి అంటే కుదరదు. అంతేకాదు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి, 37వ వచన భాగం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా అన్నారు. పేతురు, యోహాన్లు అందరూ కలిసి ఇశ్రాయేలు ప్రజలందరికీ కలిసి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించగానే వాళ్ళందరిలోకి కూడా వాక్యపు విత్తనాలు జల్లబడ్డాయి. అక్కడ చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటే వాక్యపు విత్తనాలను జల్లాడు పేతురు, యోహాన్లు అందరూ కలిసి. ఆ విత్తనాలన్నీ కూడా మరి ఒక్కొక్క హృదయంలో పడతాయి కదా. అందులో ముళ్ళ కంపలు ఎన్ని ఉన్నాయో తెలియదు, త్రోవ పక్కన ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, రాతి నెల ఎంత ఉందో తెలియదు, మంచి నెల ఎంత ఉందో కూడా మనకి తెలియదు. అయితే విత్తనాలు అయితే జల్లబడ్డాయి. అందులో కొంతమంది చూడండి, అక్కడ వారు ఈ మాట విని హృదయంలో ఏం చేశారంటండి? నొచ్చుకున్నారంటండి. నొచ్చుకోవడం అంటే అక్కడ రాయబడిన మాట, నొచ్చుకోవడం అంటే పొడవబడి అని రాయబడింది. అంటే వాక్యం ఎక్కడ పొడుచుకుందంట? హృదయంలో పొడుచుకుంది. హృదయంలో పొడుచుకున్నప్పుడు లోబడాలా, ఎదురు తిరగాల? ఏట్రా మా వీధికి వచ్చావు, మా వీధిలో పెట్టావు, పొడవబడాలా? వాక్యం ఎప్పుడు కూడా పొడవబడిందంటే హృదయం మారు మనసు పొందుతుందన్నమాట, పొందాలన్నమాట. ఒక వాక్యం, ఒక మాట నీ లోపల గుచ్చుకుందనంటే నీలో మార్పు రావాలి. అది దేవుడు కోరుకునేది. మనం మంచి ఆరాధికులను ఎప్పుడవుతాం అనుకుంటున్నారు? వాక్యం చేత పొడవబడినప్పుడే అవుతాం. మాట్లాడలేదో? అంతేనా? రోగం వచ్చింది, మరి ఇంజెక్షన్ చేయాలండి అంటాడు డాక్టర్ గారు. ఇంజెక్షన్ చేయకపోతే ఇంజెక్షన్ అంటే భయం అండి అంటాం మనం. మరి ఇంజెక్షన్ చేయాలి కదా. ఇంజెక్షన్ తీయగా ఉంటుందా? చెప్పండి. ఇంజెక్షన్ తీయగా ఉంటుందా? నొప్పిగా ఉంటుంది, నొప్పి భరించాలి. కానీ ఆ నొప్పి వల్ల నీలో ఉన్న రోగం ఏమవుతుంది? తగ్గుతుంది కదా. నొప్పి మంచిదేనా? మంచిదే. అలాగే వాక్యం కూడా నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు వాక్యం నీ లోపల నొప్పి కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. కానీ ఆ బాధ నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. మరి ఆ వాక్యం మంచిదే కదా. కనుక ఆ రోజున వాళ్ళందరూ కూడా ప్రకటన చేస్తున్నప్పుడు అందరూ వచ్చారు. పేతురు అన్నాడు కదా, మీరు మారాలి, మీరు మారు మనసు పొందుకోవాలి, పాప క్షమాపణ కొరకు మీరు అందరూ యేసుక్రీస్తు నామములో మీరు రక్షణ పొందబడాలి, మీకు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు, మీరు మారాలి, ఈ లోకంలో నుండి మీరు వేరవ్వాలి అని చెప్పాడు. ఈ విత్తనాలన్నీ జలబడ్డాయి. ఎప్పుడైతే జలబడ్డాయో చూడండి, అక్కడ 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందరని వారిని హెచ్చరించారు. మీరు మారాలి, మీరు మారు మనసు పొందాలన్నారు. ఏమండి, ఇవన్నీ కూడా విత్తనాలు జల్లుతున్నప్పుడు ఆ పడినటువంటి నేల, 4 రకాల నేల ఉన్నాయి, మనకు చూపించాను మీకు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు చూడండి, అక్కడ ఆ దినమందు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, ఏమనుంది అక్కడ? అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి అన్నారు. అంటే ఇప్పుడు త్రోవ పక్కన విత్తనాలు దాటిపోయారు. వీళ్ళు దాటలేదా? త్రోవ పక్క నుంచి దాటిపోయారా? త్రోవ పక్కనకి వెళ్తుంటే ఏమొచ్చేస్తున్నాయి? పక్షులు వచ్చేస్తున్నాయి, రక్షణ పొందకుండానే ఎత్తిపోతున్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? రక్షించబడ్డారు. అమ్మా వింటున్నారా? రక్షించబడిన తర్వాత మరలా ఏమొచ్చేస్తుందంటే రాతి నేల వచ్చేస్తుంది. రాతి నేల ఏం చేస్తుంది అంటే వేరు లేకుండా చేసేస్తుంది, వెంటనే నాశనం చేసేస్తుంది. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎన్ని వేల మంది ఉన్నారో అక్కడ తెలియదు, ఎన్ని వేల మంది ఉన్నారో అక్కడ మనకు తెలియదు, ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు. కానీ ఎన్ని వేల మంది చేర్చబడ్డారు? 3,000 మంది. అంటే 3,000 మందిలో మంచి నేల పడిన విత్తనాల వలె అవి డెవలప్ అయ్యాయి, అభివృద్ధి చెందాయి, ఫలింపునిచ్చాయి. ఎలా ఫలింపునిచ్చాయని చెప్పగలిగితే అక్కడ అన్నాడు చూడండి ఆ మాట,
ఎందుకు అంత స్పీడు? వీరు అన్నాడు చూడండి అక్కడ. వీరంటే ఎవరు? ఎవరైతే ఆ రక్షింపబడ్డారో వీరు అపోస్తులుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఫలించడానికి వచ్చేసారు. ఇందులో 30% కొంతమంది, 60% కొంతమంది, 100కు 100% కొంతమంది. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయో, లోకంలో ఏమున్నాయో వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. మాకు ప్రభు ఉన్నాడు చాలు అనుకున్నారట. ఎవరున్నారు? మనం పాట అయితే పాడతాం, నీవుంటే నాకు, పాడండమ్మా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. మరి నీవు ఉంటే అన్నప్పుడు ఈ మిగతాన్ని ఎందుకమ్మా నీకు? మేడ మీద మేడ ఉంటుంది, తింటాకి కూడు ఉంటుంది, ధరించుకోవడానికి బట్టలు ఉంటాయి, బీరువా నిండా బోళ్ళు ఉంటాయి, మెడలో వేసుకోవడానికి బంగారం ఉంటుంది. అయినా సరే నాకు ఇంకా ఏమీ లేదని ఏడుస్తున్నాం ఎందుకు? అంటే ముళ్ళు నీలో చాలా బాగా ఉన్నాయన్నమాట. నీకు ఇల్లు ఉందనుకో, ఇల్లు లేకుండా అసలు ఉండడానికి నీళ్ళు లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి ప్రభా వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, నేను కనీసం ఇందులోనే ఉన్నాను, ప్రభా నీకు స్తోత్రం అనేలాగా ఉండాలి. 2 కాళ్ళు ఉండి ఇష్టానుసారంగా బతుకుతున్నావు, అసలు కాళ్ళు లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి ప్రభా వాళ్ళు కాళ్ళు లేకుండా బతుకుతున్నారు ప్రభా, నేను 2 కాళ్ళు ఉండి ఎలా ఉంచావంటే ప్రభా స్తోత్రం. మనకు 2 కాళ్ళు ఉన్నా కానీ తృప్తి లేదు, అవయాలు బాగున్నా తృప్తి లేదు కదా. ఇక్కడ జబ్బు, అక్కడ జబ్బు, ఇక్కడ జబ్బు అంటానే ఉంటున్నాం. అసలు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా మరలా మనకు అలాంటి తలంపులే వస్తున్నాయంటే నీలో మంచి నేల లేదు, నీ సరైనటువంటి నేల కాదు నీది. అది ముళ్ళ కంప, రాతి నేల. రక్షణ అయితే పొందేవు కానీ రాతి నేల అలాగే ఉంది. రక్షణ అయితే పొందేవు కానీ ముళ్ళ కంపలు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని బయటికి తీసుకురావాలి, వాటిని బయటికి పంపించుకోవాలి. అవి ఉన్నంతసేపు మనం సరిగా ఆరాధన చేయలేం, దేవునికి దగ్గరగా మనం ఉండలేం. మరి ఎప్పటికి అర్థమవుతుందో నీకు ఈ సంగతులు మరి నేను చెప్పలేకపోతున్నాను. యోగ్యమైన మనస్సు ఉంటుంది వీళ్ళకి, వాక్య ప్రకారం నడుచుకునే గుణం ఉంటుంది, ఓర్చుకునే తత్వం కూడా ఉంటుంది. ఎవరికి? ఈ మంచి నెల పడిన వారికి. కాబట్టే వీళ్ళు అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎల్లప్పుడూ ఎలా ఉన్నారంటే వీళ్ళు ఎడతెగక ఫలించారంటండి. ఎడతెగక ఫలించారు. కాబట్టే వాళ్ళ ఫలింపు ఈ రోజున ప్రపంచానికి కనబడుతుంది. మనము ఆ ఫలింపు జాబులోకి వెళ్ళాలి. మరి నువ్వు ఎన్ని % ఉన్నావు చెప్పు? 30%, 60%, లేదంటే 100కి 100% ఫలింపా? నీ పర్సెంటేజ్ ఎంత? నాకు అసలు ఏ చదువు లేకపోయినా కానివ్వండి, అన్నీ తెలిసిపోతాయండి అని అంటే డబ్బుల దగ్గర మాత్రం భలే జ్ఞానం వచ్చేస్తుంది కదా. 500 నోటు చూపించామనుకోండి, 500 నోటుని ఖచ్చితంగా చెప్తామా లేదండి? చదువు లేదంటామా అక్కడ? మీరు ఆలోచించండి. ఇప్పుడు దానియేలు 100కు 100% తన జీవితాన్ని ఏం చేశాడు? దేవునికి సమర్పించుకోడు. 100కు 100%. దానియేలు అండి. సమూయేలు గారు 100కు 100% దేవునికి సమర్పించుకున్నాడు. దావీదులు అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినాయి, కానీ 100కి 100% ఫలించారండి వీళ్ళు. మరి నీ పర్సెంటేజ్ ఎంత? నా పర్సెంటేజ్ ఎంత? 100 మార్కులా, 60 మార్కులా, 30 మార్కులా? కానీ ఈ పర్సెంట్ అన్నిటిలోనూ కూడా నువ్వు ఏ పర్సెంట్లో ఉన్నా నువ్వు ధనుడివి, ధనురాలివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు పర్సెంటేజ్ లెక్కలో ఉన్నావంటే నువ్వు మంచి నేలను పడినటువంటి పరిస్థితిలోనే ఉన్నావని అర్థం. కానీ 100కు 100% ఫలించాలని ప్రయత్నించాలి మనం. అనుకుంటే పాస్ మార్కులు కూడా రావు. నేను ఏమైనా సరే 100కు 100% రావాలి, నాకు 100కు 100% పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో కనీసం సెకండ్ క్లాస్ అయినా వస్తుంది. నా బతికింతే, నా వల్ల ఏమీ కాదు, నాకేమీ చేత కాదు, నాకేమీ రాదు అని ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మనల్ని బలపరిచేవాడు ఎవరు? ఆయన కదా. మనల్ని నడిపించేది ఆయన, మనల్ని బలపరిచేది ఆయన, మనల్ని కాపాడేది ఆయన, మనల్ని నిలబెట్టేది ఆయన. ఒకవేళ మనం పడిపోయినా కూడా మరలా మనల్ని తిరిగి లేవనెత్తేది కూడా ఆయనే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం నిరుత్సాహపడకూడదు, ధైర్యంగా ఉండాలి.
నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే నేను ఈ లోకాన్ని జయించానని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకి సమాధానం చెప్పారు కనుక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచ్చిన భాగం నేను చదువుతాను. 11:31 నుండి. రాహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము మరలా పొందిరి, కొందరైతే తమ మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కోడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? మంచి నేలను పడిన విత్తనములు. వీళ్ళందరూ ఎవరో? దేవుని కొరకు సహించుకున్నారు, దేవుని కొరకు ఓర్చుకున్నారు, ఖడ్గాలతో చంపబడ్డారట. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేసిన వాడికి లోబడ్డారా? అపవాదికి లోబడ్డారా? విశ్వాసాన్ని విడిచిపెట్టారా? వారి వేరు బలంగా ఉంది కనుక వాళ్ళు 100% ఏం చేశారు? ఫలించారు. నువ్వు చంపినా చంపు, కానీ మేము చావడానికైనా సిద్ధమే అన్న కొంత పరిస్థితులు. ఇక దేవుని కోసం ఏం చేస్తాం కనుక ఆలోచించాలి. వాళ్ళందరూ కూడా దేవుని కొరకు భరించారు, ఓర్చుకున్నారు. మనం ఎక్కడ ఇబ్బంది పడతామో, మనం ఎక్కడ తొట్టిపోతామోనని ఆ 12వ అధ్యాయంలోనే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోనే ఆ మొదటి వచనం చూడండి, ముగిస్తాను తొందరగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు ఏం చేయాలి? పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో, అంటే 100% ఫలించాలంటే ఎవరెంక చూడాలి? మనం ఆ ప్రభు వెంకే చూడాలండి. మంచికి ఎప్పుడు విలువ లేదు, మంచికి ఎప్పుడు మంచి రోజులు ఏమీ ఉండవు, ఎప్పుడు ఒకటే రోజు ఉంటుంది మంచికి. అంత మాత్రం చేత మనం తప్పిపోయి బ్రతకాల్సిన అవసరం లేదు. మనకు మన పక్షాన మన ప్రభు ఉన్నాడు కాబట్టి విశ్వాసమును కర్త అయిన ప్రభు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని కొనసాగించబడి ఇంకెవరెంక చూసినా పడిపోతాం. మన పరుగు ఎవరెంక చూడాలంటున్నాడు? ప్రభు వెంకయ్య చూడాలి. ఇంకా మనుషులు వెంక చూస్తే పడిపోతాం. ఈ రోజున అది మర్చిపోయారు, చాలామంది అది మర్చిపోయారు. ఎవరి సంఘాలు వాళ్ళవి, ఎవరి ఆరాధనలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఏమైనా జరగని మాకు అనవసరం అంటున్నారు. మాటల్లో చెప్పలేనంత భయంకరం. కాబట్టి దేవుడు కూడా వీటిని అనుమతించాడు. ఏరే అన్నాడు. ఒక రోజున నెబుకద్నెజర్ రాజుని ఏర్పాటు చేశాడు, మొత్తం అందరినీ ఏరేమన్నాడు. ఈ రోజున అదే టైపులో కొంతమందిని ఏర్పాటు చేశాడు దేవుడు. వాళ్ళు కూడా ఏరుతున్నారు. కాయేదో పొళ్ళేదో తేలిపోయే పరిస్థితులు ఉంటాయి. నీ విశ్వాసం అనుకున్నటువంటి బలం ఎంత, నీ విశ్వాస పరిమాణం ఎంత అక్కడ తేలిపోతుంది. కానీ కనీసం ఆ 30% ఉండాలి, లేదంటే 60% ఉండాలి, లేదంటే 100% ఉండాలి. ఇది మంచి నిలబడినటువంటి విత్తనాలు కనుక క్రీస్తు వైపు చూడాలి. యోహాను సువార్త ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనంలో నేను చదువుతాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అంటే ఏంటన్నమాట? త్రోవ పక్కనటువంటి పడ్డాయి, అవి తీసి పారవేయబడ్డాయి.
రాతి నేలను పడ్డాయి, అవి కూడా తీసివేయబడ్డాయి. ముండ్ల పొదల్లో పడ్డాయి, అవి కూడా తీసివేయబడ్డాయి. కానీ మంచి నేలను పడిన విత్తనాలు మరింతగా ఎదగాలంటే ఏమంటున్నాడు? పనికిరాని తీగలను తీసివేయను అన్నాడు. పనికిరానివి తీసేస్తేనే పనికొచ్చేది ఎదుగుతుంది. కనుక నీలో నాలో కూడా ఏ పనికిరాని తీగలు ఉన్నాయో వాటిని ముందు తీసేసుకోవాలి. అప్పుడు మనం ఫలించగలుగుతాం. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించును అంటే మంచి నేలను ఫలించాలంటే క్రీస్తునందు ఎప్పుడు కూడా అంటుగట్టబడి ఉండాలి. క్రీస్తునందు అంటుగట్టబడాలంటే అప్పుడప్పుడు ఉంటే రాదు. అది అప్పుడప్పుడు ఉంటే రాదు. నిరంతరము ఉండాలి. నిరంతరము వాక్యపు నీరు ప్రవహిస్తూ ఉండాలి. నిరంతరము దేవునితో సంభాషిస్తూ ఉండాలి. నిరంతరము దేవునితో ప్రార్థన అనుభవాలు గడుపుతూ ఉండాలి. అప్పుడు మనం నిలబడగలుగుతాం. అప్పుడప్పుడు ఉంటే నిలబడేటువంటి పరిస్థితులు ఉండవు. కనుక నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు అన్నాడు. చూడండి 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అన్నాడు. మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించాలి. ఇది దేవుడు కోరుకుంటున్న మాట. కనుక ఎక్కడున్నావు మరి? విత్తువాడెవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. విత్తనాలు దేవుని యొక్క వాక్యము. ఆ నేల మనిషి యొక్క హృదయం. మనిషి యొక్క హృదయం. కనుక అది ఏ నేల? త్రోవ పక్కన పడిందా, రాతి నేల పడిందా, ముళ్ళ కంపలో పడిందా, మంచి నేలను పడిందా? ఇది మనం ఆలోచించుకొని మంచి నేలను పడినటువంటి విత్తనాల వల్లే 30%, 60%, 100కు 100% ఫలించేటువంటి మంచి మనసు ఉండాలి మనకి. యోగ్యమైన మంచి మనసు, ఫలించేటువంటి గుణం, ఓర్పుతో సహించుకునే గుణం. మన ముందటి తరాల్లో ఉన్నవారు ప్రవక్తలు భరించారు, అపోస్తలులు భరించారు. మన ముందటి తరంలో ఉన్నటువంటి మిషనరీలు కూడా భరించారు. విలియం కేరీ గారు మన ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఎన్ని బాధలు అనుభవించాడు. మన ప్రాంతానికి వచ్చి భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, తనకున్న వాటన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఈ బైబిల్ ఈరోజు మన దగ్గరికి రావడానికి కూడా కారణం ఆయనే అయ్యాడు. దేవుని కొరకు మంచి నేలను పడిన విత్తనం వల్లే ఎన్ని కష్టాలు అనుభవించాడో ఈ ప్రాంతం కొరకు. మదర్ తెరెసా గారు, ఆమె కూడా ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎంత బాధ అనుభవించిందో. ఆ కుష్ఠరోగుల మధ్య సేవ చేసుకుంది. మరి గ్రహం స్టైన్స్ గారు, వారి యొక్క పిల్లలు వారు కూడా చనిపోయారు. మన కళ్ళెదురుగున్నటువంటి మిషనరీలు అందరూ వీళ్ళు. కానీ నువ్వు దేవుని కొరకు, నేను దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఎలా ఫలింపునిస్తున్నావు? ఫలాలు కనబడాలి. ఆయనకి ఫలాలు కనిపించాలి. మరి ఎన్ని ఫలాలు కనిపిస్తున్నాయి? ఎన్ని ఫలాలు కనిపిస్తున్నాయి? నువ్వే ఫలించకపోతే ఫలాలు ఎక్కడొస్తాయి? కాబట్టి మనం ఫలించాలి, ఫలాలను ఇవ్వాలి. అప్పుడు అది వృద్ధిలోనికి తీసుకుని వచ్చేది దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనము మంచి నేలను పడిన విత్తనాల వల్లే ఫలాలను ఇవ్వడానికి తన ప్రాణాన్నే అర్పించాల్సి వచ్చింది. ఊరికినే మనం ఫలించాలంటే మన వల్ల కాదు. యేసుక్రీస్తు రక్తము చేత ఆ ఫలాలు మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. అందుకే ఈరోజు మనం బతుకుతున్నామంటే ఆయన రక్తం వలన. ఆ పరిశుద్ధ రక్తం మనకి లేకపోతే మనకు ఫలింపులు ఏమీ ఉండవు. కనుక నువ్వు ఎక్కడున్నావో, ఏం ఆలోచిస్తున్నావో మరి ప్రార్థన చేద్దాం.